వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన మోతే రాజ్ కుమార్ వీడ్కోలు కార్యక్రమం ప్రస్తుత ప్రిన్సిపల్ రేవతి అధ్యక్షతన జరిగింది. బదిలీపై వెళ్లిన రాజ్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మోతే రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఎక్కడ పనిచేసినా అక్కడ విద్యార్థులను అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి చేస్తానని, అలాగే షాయంపేట మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో పనిచేయడం అదృష్టమని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువులో ముందంజలో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల గ్రామం మండలం షాయంపేట జిల్లా హనుమకొండ గారి ఓకేనండి సార్. పేరెంట్స్ కమిటీ వారికి అందరికీ శుభమధ్యాహ్నం. సార్ ఇక్కడ చేసిన రోజులు మాకు ఎన్నో మంచి చేశారు. ఈ స్కూల్ని ఒక డిసిప్లైన్గా మంచిగా చేసి సార్ ఎన్నడూ స్ట్రిక్ట్ ఉన్నా అది మా కోసమే అన్నట్టుగా సార్ చేశారు. సార్ ఉండే 6 రోజులు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా నైట్ మరియు లేచి సార్ వచ్చేవారు. సార్ క్రమశిక్షణ అన్నీ నేర్పించి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అందరూ అనేవారు ఉన్నప్పుడు ఎవరి వాల్యూ తెలియదు, వెళ్ళినప్పుడే తెలుస్తుందని. సార్ మాకు 9th చెప్పేవారు, నేను మీకు ఏం కావాలన్నా ఇస్తా, మీరే నా బలం, నేను మీ బలం, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, నేను చేస్తా అన్నారు. సార్ అన్నట్టుగా మాకు అన్నీ చేశారు. సార్ వెళ్ళడం మరి సార్ ఇక్కడ ప్రిన్సిపల్ సార్గా చేసినప్పుడే మా పెయింటింగ్ బెంచ్లో అన్నీ చేసి మరి సార్ వెళ్ళడం జరిగింది. సార్ 24/7 ఇక్కడ ఉండేవారు. ఇక్కడ లేకున్నా సార్ అక్కడి నుంచి ఇక్కడ ఉన్న డ్యూటీ సార్లకు అందరికీ ఫోన్ చేసి స్కూల్ ఎలా ఉంది అని అడిగేవారు. మాకు ఫుడ్ మంచిగా లేదన్నా వర్కర్స్ అయినా చెప్తున్నాం సార్, మంచి డే బై డే తెస్తామని. మరియు ప్రిన్సిపల్ మేడం గారు కూడా కొత్తగా రావడంతో సార్ మేడం కూడా మంచిగా చూసుకుంటుందని మేము చెప్తున్నాం. ఆచార్యులుగా పనిచేసిన వారు అందరినీ పేరెంట్స్ అందరూ కలిసి సత్కరించడం కోసం ఇక్కడ మనం సమావేశమయ్యాం. అయితే సార్ మాకు ఎలా స్కూల్లో చూసుకున్నాడు అనే ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో నేను పంచుకోబోతున్నా. కనపడింది మొత్తం అన్ని రూమ్లో నుంచి వాటర్ వచ్చేది. వాటర్ వచ్చిన తర్వాత మేము సార్ ఎన్సిడి సార్తో చెప్తే ఎంబటే సార్లో అయితే మేము చెప్పడంతో వచ్చి మా పైన అంటే సార్ వాళ్ళ పైన ఉన్న అధికారులతోటి ఫోన్ చేసి చెప్పడం, మాట్లాడడం
మార్నింగ్ కల్లా అంతా క్లియర్, ఒక్కరికి ఏ ప్రాబ్లం లేదు. అందరం మంచిగా వెళ్ళి బట్టలు పెట్టుకొని మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ హాస్టల్కి అటెండ్ అయ్యాం. అంటే ఒక చిన్న ప్రాబ్లం లేకుండా కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిండు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ మేడం ఏ విధంగానైతే ప్రిన్సిపల్ సార్ చూసుకున్నాడో అదే విధంగా అంతకంటే చెప్పాలంటే సమానమే, ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ సమానంగా చూసుకున్నారు మమ్మల్ని. అలాగే కొనసాగాలని, అలాగే మేము ఈ బ్రాండ్ని అలాగే కొనసాగిస్తామని, మేము ఏమీ తప్పులు చేయకుండా డిసిప్లిన్గా స్కూల్ని అదే విధంగా నడిపిస్తామని కోరుకుంటున్నాను. అలాగే సార్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. మేము మళ్ళీ వస్తా, మళ్ళీ పాట పాడిన ఆ రోజు చాలా బాధపడ్డాము మేము ఘోరంగా. అయినా సార్ మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతా అంటే ఇప్పటికీ సార్ 2 times వచ్చు వెళ్ళిన తర్వాత వచ్చడం. సార్తో నేను ఛాన్సర్లో మాట్లాడుతున్నాను. సార్ బాగా క్లోజ్ ఉంటాడు. ప్రతి ఒక్కటి విద్యనే కాకుండా అన్ని కళల్లో నైపుణ్యం కలిగిన సార్ మాకు దొరకడం చాలా సంతోషకరం. మాకు కూడా ఆ విద్యల్ని ఆ కళల్ని నేర్పించడం మేము ఎంతో ఆనందంగా అనుకుంటున్నాం. ధన్యవాదాలు ఇచ్చింది. మనం ఇక్కడ సమావేశమైంది మన రాజ్ కుమార్ సార్ గారి సన్మాన మహోత్సవం కొరకు. సార్ ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు. పనిచేసిన 3 సంవత్సరాలు కూడా ఎంతో మంచిగా హాస్టల్ని తీర్చిదిద్ది ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. సార్ వెళ్ళే ముందు కూడా హాస్టల్కి పెయింట్ చేయించి ఇక్కడ నుంచి వెళ్ళారు. సార్ ఒక సింగర్, కవి, మ్యూజిషియన్ అని మనందరికీ తెలుసు. సార్ వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు 10th బ్యాచ్ అంటే పోయిన 9 వాళ్ళకన్నా ఒక క్లాస్ అని చెప్పినామో కానీ మాకు ఒకసారి కూడా సార్ రాలే. సార్ మాకు రానందుకు మాకు చాలా బాధ ఉంది. సార్ ఎక్కడున్నా సార్ గారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రిన్సిపల్ సార్ గారు మనకి ఎన్నో మంచిలు చేశారు. దానిలో ఎవరి ఇక్కడ పెయింటింగ్ చేయడం, వర్షం పెట్టకుండా విండోలు పెట్టించడం చాలా చేశారు. సార్ మనల్ని వదిలేసిపోయినా సార్కి సమానంగా మనకి రేవంత్ మేడం గారు వచ్చారు. కూడా ఏం తక్కువ కాకుండా ఫుడ్ బాగుందా, ఏమైనా పనుల ఇబ్బంది ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగి మరి సార్ లాగే మంచిగానే చూసుకుంటుంది. ఎల్లవేళగా సమస్యలను క్లియర్ చేసేవాడు. అదే కాకుండా సారు తరగతి కలిగి అనుకోకుండా చెప్పకుండా వస్తున్నప్పుడు అటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా సార్ ఏం క్వశ్చన్ ఇస్తాడో అనే భయం నేను మన సార్ గారి దాంట్లో చూసాను. అవే వాటితో పాటు మన ప్రిన్సిపాల్ మేడం కూడా అవే ఆశయాలు పాటిస్తున్నది. కానీ ఈ పాఠశాలకు వచ్చినందుకు నేను ఒక గొప్ప వరంగా బ్రదర్స్ మా యొక్క పనిచేసిన వాళ్ళందరికీ, వాళ్ళతో పాటు పేరెంట్స్ కమిటీకి, అలానే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ఎస్పెషల్గా స్టూడెంట్స్ అందరికీ కూడా ధ్యానం. సో కొద్దిగా హెల్త్ ఇబ్బంది పెట్టినప్పటికీ రావడానికి 3 కారణాలు. ఒకటి, మన సారు ఆ రోజు మాటిచ్చారు. ఏమనిచ్చారు? లాస్ట్ మనం స్టేజ్ పైన సార్కి వీడుకోలు పలుకున్నప్పుడు ఒక మాట ఇచ్చారు మనందరికీ. ఏమిచ్చారు? సార్ ఈ సన్మానం చేసిన తర్వాత, చేసిన ముందైనా చేసిన తర్వాత సార్ యొక్క పాట వినడానికి, అలానే నాన్ టీచింగ్ స్టాఫ్కి చిన్న సన్మానం చేయడానికి, అలానే మీ అందరినీ మళ్ళొకసారి కలిసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ 3 కారణాల మీదుగా రావడం జరిగింది. సో ఇక్కడ సమావేశమైనట్టు అవ్వడానికి కారణం ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నేర్పించారు సార్. సో పిల్లలు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో విషయం, చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే రేవతి మేడం ఇక్కడ సార్ దగ్గర పనిచేశారు. సారే ప్రమోషన్ ఇచ్చి సార్ చేతుల మీదనే పంపించారు.
మేడం కూడా నేను కూడా ఏ విషయంలో తగ్గేదే అనుకుంటా. సార్ ఏదైతే ఈ స్కూల్లో డిసిప్లైన్ అది పెట్టారో అది తగ్గకుండా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. మేడం రావడం కూడా మన అదృష్టం అనే చెప్పుకోవాలి. సో స్కూల్ ఇంత ప్రెజెంట్గా మంచిగా ఉంది అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. ఓకే, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రిన్సిపల్ సార్ స్కూల్ ఇక్కడ చేసిన సేవలకు సన్మానించిన పేరెంట్స్ అందరు కమిటీ మెంబర్స్ అందరు కలిసి సన్మానిస్తున్నారు. అండ్ మీ అందరూ సార్ను మిస్ అవుతారు, బట్ నేనేం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ సార్ దగ్గరే ఉన్నాను, సార్ యొక్క ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తున్నాను. అండ్ ఎక్కడైతే మీకు ఎలాంటి అంటే ఈ స్కూల్కి వచ్చి మొదటి నుంచి 24 hours 20/7 మొత్తం ఇక్కడే ఎలా అయితే స్టే చేస్తున్నారో ఇదే ప్రాసెస్ సార్ యొక్క మనస్తత్వం అంతే. ఇక పిల్లలతో ఉండడం, పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇలా ఎలా అయితే మీకు డైనింగ్ హాల్లో కానీ ఫుడ్ విషయంలో కానీ మీ డిసిప్లిన్ విషయంలో గోయింగ్ అలానే జరుగుతుంది. అండ్ మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా అంటే ఎలాంటి విషయాలు గైడెన్స్ ఇవ్వడం కానీ, మీకు రోజు మార్నింగ్ ప్రేయర్లో ఎలా అయితే మీకు మంచి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారో మేడం కూడా ఎందులో తీసిపోకుండా తన యొక్క సాయశక్తుల మీకు తనకు ఇంకా మించి శక్తికి మించి మీకు చేస్తారు, అన్నీ మంచిగా చేస్తారు. మీరు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం అంటే సారు మేడం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏదైనా వచ్చినా కూడా సార్ కూడా మన దగ్గర నుంచి తెలియదు కాబట్టి మేడంకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా సార్ రెడీగా ఉంటారు. కాబట్టి మన పిల్లవద్దు. నేను ఇక్కడ ఇంకొక హ్యాపీ న్యూస్, వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చారు. అది కొంచెం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. శ్రీ మోతే రాజ్కుమార్ గారికి మరియు రాణి గారికి, ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పేరెంట్స్ కమిటీ గారికి ధన్యవాదములు. మోతే రాజ్కుమార్ సార్ 3 years మీ షాంపేట స్కూల్లో పనిచేశారు. ఆ పనిచేసిన విధి విధానం అంతా విద్యార్థులందరికీ తెలుసు. తను ఎంత కష్టపడ్డాడో, ఎంత తన యొక్క విజ్ఞాన కళనికి నీళ్ళు వస్తాయి. ఎంత కష్టపడి 24 గంటలు షాంపేట స్కూల్లో ఉండి 6 రోజులు ఈ యొక్క స్కూల్లో బాధకరం అనిపిస్తుందంటే ఇంకొక సంవత్సరం బాగుండేది అనుకుంటే దాని నీటిగా ప్రిన్సిపల్ కూడా మేడం గారు కూడా వచ్చారు. ఆమె కూడా యాక్టివ్గా అట్లా నీట్గా ఉన్నారు. ఆమె కూడా కొనసాగించాలి. ఒక్కొక్క పేరెంట్స్ దృష్టిలో ఒక్కొక్క పిల్లలు కూడా సార్ దృష్టిలో ఉన్నారు. పేరెంట్స్ షాంపేట మండలం ఎంపీ స్కూల్కి వచ్చినటువంటి మన రాజ్కుమార్ సారు దంపతులకి, ఉపాధ్యాయ బృందానికి, మా పేరెంట్స్ కమిటీ సభ్యులకి, విద్యార్థులకి శిక్షణతోటే పిల్లలు చదువుపైన కానీ క్రమశిక్షణ పైన ఒక శ్రద్ధ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్కుమార్ సార్ గారు స్కూల్ను ఎంతో అభివృద్ధి క్రమంలో నడిపించి పిల్లలను కూడా సంక్షేమ వైపు సర్వంలో సన్నిహితంగా ఉంటాయి కదా. Okay, first of all, from our side and the side, we are so thankful to Principal Ma'am Revathi Ma'am, and also we are so thankful to Rajkumar sir. School Development Committee, పాఠశాల అభివృద్ధి కమిటీ అనేది ఏర్పాటు చేసినప్పటి నుంచి మౌలిక వసతుల కల్పన కోసం మేము అప్పటి ప్రిన్సిపాల్, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి రాజ్కుమార్ సార్తో కోఆర్డినేషన్ చేస్తూ కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా ఉన్న రేవతి మేడం గారికి కూడా అదే సహకారాన్ని అందిస్తాం. ఇప్పుడు వీడ్కోలు అనేది ప్రతి ఉపాధ్యాయునికి కానీ సహజమే. వీడ్కోలు విద్యార్థులకు వేడుకోలు. ఎందుకంటే ప్రతి ఉపాధి కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాతకి కవితలు, పద్యాలు, పాటలు, గేయాలు, ఆటలు, నాటకాలు, ఇలా వివిధ రంగాలలో కూడా తనకంటూ ఒక గొప్ప ప్రావీణ్యం చూపించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. నిజంగా సార్ మీ యొక్క ఈ పాటలు, ఈ ఆటలు, ఈ పిల్లల్లో చూసాను నేను మీ యొక్క ఉత్సాహము. అది మాత్రం మా పాఠశాలలో ఖచ్చితంగా మిస్ అవుతుంది. దానికి ఇంకెవరు రీప్లేస్ ఇవ్వలేరు. రిమైనింగ్ వాటన్నింటికి రీప్లేస్ ఇవ్వగలుగుతామేమో కానీ మీలో ఉన్నటువంటి కళకి మాత్రం మేము రీప్లేస్ ఇవ్వలేము. అలాగే బట్
మరుసటి రోజు నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి స్టాఫ్ కోఆపరేషన్ అయితే ఏంటి, పిల్లలు నన్ను తీసుకున్నటువంటి విధానం అయితే ఏంటి, అన్నిటిలో కూడా నాకు సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ మాట వినగలిగాము. అదే విధంగా ఉంది, ఆ విధంగా చూసుకుంటున్నారు అనేటువంటి మాట వినగలిగాము. కాబట్టి ఇదే విధంగా ఉంటుంది మన బడి ఎప్పటికీ. ఇకపోతే స్టాఫ్ విషయానికి వస్తే ప్రమోషన్ మీద వెళ్ళి మనము పిల్లవాళ్ళని ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ గారికి అలాగే కవితా మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు అండి. ఇంకా నిర్మలా మేడం, తను మేము వచ్చినప్పటి నుండి ఉంది, ఎంతో మందిని చదివేవానికి దేశ క్షేమం కోసం 24 గంటలు కష్టపడి బార్డర్ పోలీసులకు కష్టపడి ఏంటో చెప్తాడు. నీకు ఇక్కడ తిండి పెడుతూ ఉంటే ఒక రాయి వస్తే నాకు రాయి వచ్చింది, వెయ్యి అడుగు ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎలా కష్టపడ్డాడు. ఒక రాయి వచ్చినంత మాత్రాన నువ్వు చేసి అల్లరి చేయడం సంస్కారం కాదు. అదే ఎప్పటికొస్తే తప్పు, ఎప్పుడో ఒకసారి వస్తే ఒప్పు. దాన్ని అధిగమించి తిన్నవాడే అంత ధైర్యం మనలో ఉండాలి, అంత మనో నిబ్బరం మనలో ఉండాలి. అమ్మ అని ఏడవడం కాదండి, అయ్యో అని నీ అమ్మ అనేటట్టు నువ్వు చదవాలి. అయ్యా అని నువ్వు గొప్పగా ఉప్పగిపోవడం కాదు, అయ్యా నువ్వు ఎంత బాగా చదివావురా అనేటట్టు నీ అయ్యా అనేది. ఆ చదివిన దాన్ని మనము చేయాలి, మనము చేసిన దాన్ని గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకున్న దాన్ని పరీక్షలో రాయాలి. అప్పుడే నీకు 10/10 మార్కులు వస్తాయి. నువ్వు నింపాలి, అది గొప్పతనం. వారికి 4 గంటలు ఇస్తే పరీక్ష మొత్తం రాయగలుగుతారు, 100కు 100 మార్కులు తెప్పించగలరు. అది కాదు పరీక్ష. ఇచ్చిన సమయంలో నువ్వు అనుకు డెఫినెట్లీ వీళ్ళు అండ్ మీరు కారణం. అండ్ దీనికోసం మరి సాక్రిఫైస్ 7 ఉంటే మాకు ఎట్లా మేమేమైనా చెప్పుకోవడం, ఏ బాబు ఇట్లా ఏ బాబు అట్లా 300 మెంబర్స్ని చూసుకోవాలి, ఎట్లా ఒక్కరి గురించి కంప్లీట్ వచ్చినా కానీ మొత్తం బాధ్యత నాదే అని అంటారు. వెళ్ళారు హ్యాపీ ఉన్నారని అనుకోవద్దు. ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ మీ గురించే ఆలోచిస్తారు. స్కూల్ అనేది పక్కా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది, అది చేంజ్ చేయాలని ఉంటుంది అన్నమాట. పాఠశాలలోకి డైరెక్ట్ టీచర్ సంతోష్ సార్ గారికి వీళ్ళందరూ ఏదో చెప్పారు, ఏదో చేశారు, ఇక్కడ ఏదో అది చేశారంటే నేను ఎక్స్ట్రా పని ఏం చేయలేదు. గవర్నమెంట్ ఇచ్చిన పని చేసాను, గవర్నమెంట్ ఇచ్చిన పని రుచా తప్పకుండా చేసినంతే. నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. గురుకులోపాధ్యాయుని యొక్క నియమ నిబంధనలు ఏంటి అంటే 24 గంటలు స్కూల్లో ఉంటారు. 24 గంటలు పిల్లవాడి అల్లరైతే పోయి కూర్చోండి, పిల్లవాడికి కడుపులోకి వస్తే చేయి చూసి హాస్పిటల్ తీసుకోవాలంటే తీసుకోమని చెప్పి హాస్పిటల్కి నేను కూడా పోయిన రోజులు ఉంటాయి. హాస్పిటల్కి నేను పోయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా వండి అప్పగించి కొన్ని పైసలు ఖర్చు అయినా. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒకసారి 96,000 రూపాయలు అతడు ఖర్చు పెట్టుకుంటే అతని బిల్లును తెప్పించి ఇప్పించామండి. చెక్ రూపంలో 96,000 ఆ పిల్లవాడికి 96,000 ఇప్పించాము. ఇంకో పిల్లవాడు డిహైడ్రేషన్ అయి ఉండి హాస్పిటల్లో పడితే ఆయన వచ్చి పేపర్లో ఇచ్చి గొడవ చేసి అది చేసినా కూడా 36,000 ఇప్పించామండి. మా వంతు కృషి చేస్తాం, మా ఇంతకే ఇవ్వండి కానీ రావడానికి పూర్తిగా మేము కృషి చేస్తాం. గవర్నమెంట్తో పోరాటం చేస్తాం, గవర్నమెంట్తో చేసి రప్పించాం. కాబట్టి పిల్లవాడి యొక్క శ్రేయస్సే నా యొక్క అభిప్రాయం. పిల్లవాడిని గమ్యం చేర్చడమే నా యొక్క లక్ష్యం. పిల్లవాడు మంచిగా ఉండడమే నా యొక్క మేలు. పిల్లవాడు ఒక ఉద్యోగం చేయడమే నా యొక్క ఉన్నతమైనటువంటి ఆశయం.
నా పిల్లవాళ్లకు భగవంతుడు చూసుకుంటాడు. నేను అనుకునేది ఒకటే ఒక విషయం, నా పిల్లలను భగవంతుడు చూస్తాడు. నేను 700 మందిని పిల్లలను చూస్తే, నేను బస్సులో పోతున్నా అక్కడ ఒకసారి పోతున్నా, నీకు ఎంతమంది పిల్లలే అంటే 700 మంది అండి. 700 మంది పిల్లలు ఎక్కడ అండి? మా స్కూల్లో 700 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని నాకు ఉపాధ్యాయులు అందరూ కూడా